హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా సంక్రాంతి అప్పుడు తెచ్చుకున్న సామాను మొత్తం కంప్లీట్ అయిపోయింది. అస్సలు లేవు. ఇంక నెల్లూరుకెళ్ళి తెమ్మంటే అంత టైం లేదని ఊర్లో కావాల్సినవి కొన్ని రాసిస్తే ఊర్లో షాప్స్‌లో తెచ్చిచ్చాడు. ఇంకా మరీ ఇంపార్టెంట్‌వి ఏందంటే పిల్లలకి డైలీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం కొన్ని ఐటెమ్స్ మాత్రమే తెప్పించుకున్నాను. మినపప్పు వచ్చి రూ. 115 పడిందండి కేజీ. వేరుశనగ పప్పు ఏమో రూ. 230 పడింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వేరుశనగపప్పు అంత కాస్ట్ అయిపోతుందని. చింతపండు కూడా రూ. 215 ఏమో పడింది. ఇంకా ఇవన్నీ కొన్ని కొన్ని సబ్బులు, పవర్ ప్యాకెట్స్, ఇలా మైసూర్ శాండిల్ ఇలా ఇంపార్టెంట్‌వైనవి మాత్రమే తెప్పించుకున్నాను. మేము మాక్సిమం స్టోనస్‌పేటలో తెచ్చుకుంటాము పప్పుల వీధిలో. అక్కడికి ఇక్కడికి ఒక 10, 15 రూపీస్ కేజీకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారైనా డీమార్ట్‌కి వెళ్ళి తెచ్చుకోవాలని కోరికైతే ఉంది. నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే. కానీ ఇప్పటివరకు డీమార్ట్‌కి అయితే వెళ్ళలేదు. డీమార్ట్‌కి వెళ్ళి చాలామంది ప్రతి ఐటెమ్ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా! అన్నీ ఒకే దగ్గర ఉంటాయని వెళ్తారా? లేకపోతే ప్రైసెస్ తక్కువ ఉంటాయని వెళ్తారో తెలీదు కానీ చాలామంది అక్కడికే వెళ్తూ ఉంటారు. ఈసారి నేను కూడా డీమార్ట్‌కి వెళ్ళి ట్రై చేయాలండి. స్టోనస్‌పేట్‌కి, డీమార్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొచ్చుకోవాలి.